హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిన్న నైట్ ఒక వీడియో చేశాను కదా. మనకి ఇండియన్ ఆర్మీ నుంచి మనకు గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అండ్ జాబ్ లొకేషన్ మనకు సికింద్రాబాద్లో ఉంటుంది. 10th పాస్ సరిపోతుంది. ఎటువంటి రన్నింగ్ కానీ, ఎటువంటి మెడికల్ టెస్ట్ కానీ, ఎటువంటి హైట్ కానీ ఇది కూడా అవసరం లేదని చెప్పాను. అయితే మీరు ముందుగా వచ్చేసి ఆ నోటిఫికేషన్ వీడియో ఎవరైనా చూడకపోతే మీరు ఆ వీడియో చూడండి. చూస్తేనే మీకు మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అసలు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ఏంటి ప్రతిదీ మీకు తెలుస్తుందన్నమాట. ఆ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు వీడియోలో వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అంటే ఏ అడ్రస్ పంపించాలి, అప్లికేషన్తో పాటు ఏ విధంగా ఫిలప్ చేసి ఏమేమి డాక్యుమెంట్స్ అనేది అటాచ్మెంట్ చేసి బై పోస్ట్ ద్వారా పంపించాలి అనేది ప్రతి చెప్తాను. కాబట్టి ఎవరైతే ముందుగా నోటిఫికేషన్ వీడియో చూసినటువంటి వాళ్ళు మాత్రం ఈ వీడియోని చూడండి. అండ్ ఆ వీడియోని ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో సేమ్ అదే విధంగా ఈ వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, మనకు ఎంసీఈ, ఎంఈ అంటారు. మనకు సికింద్రాబాద్ నుంచి రావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది. మనకి నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా 49 పైగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. ట్రేడ్స్మెన్ మేటు, ఎంటీఎస్, బార్బరు, బూట్ మేకరు, రిపేర్ అనమాట, సివిలియన్ మోటార్ డ్రైవరు, అదేవిధంగా ఎల్డీసీ, స్టెనోగ్రాఫర్, ఈ విధంగా పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక మీరు చూసుకుంటే మనకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే వాళ్ళే మెన్షన్ చేశారన్నమాట. తిరుమలగిరి మనకు సికింద్రాబాద్, తెలంగాణలో అయితే కండక్ట్ చేస్తున్నారు. మనకు బై పోస్ట్ ద్వారా పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఈఎంఈ ఏదైతే ఉందో ఆ అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు నోటిఫికేషన్ వీడియో చూడండి. ఆ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏం అడ్రస్ పంపించాలి, పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే ముందుగా వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు నోటిఫికేషన్ మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి పిన్ చేసి పెట్టాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ కూడా సపరేట్గా పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టి పిన్ చేసి పెట్టాను. మీరు పిన్ చేసినటువంటి లిస్ట్ మీరు చూసుకోండి, అక్కడ ఉంటుందన్నమాట. మీరు ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించండి. రీసెంట్గా దిగినటువంటి ఫోటో ఎలాంటి క్యాప్ లేకుండా, ఎలాంటి స్పెట్స్ పెట్టుకోకుండా దిగండి నార్మల్గా. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా మీకు ఇదే అప్లికేషన్ ఫామ్లో మీకు లాస్ట్ అయితే ఉంటుందన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. మీరు పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇట్లా మీరు పైకి స్క్రోల్ చేసిన తర్వాత కిందనే ఉంటుంది, ఇక్కడ మీరు చూసుకోండి. సిబిసి 10110/11/0092526 ఏదైతే ఉందో ఈ నెంబర్ అనేది మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ నెంబర్ అక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 2 అడ్రస్ ఉంటుంది. 2 అడ్రస్ వచ్చి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఈఎంఈ అది ఉంది కదా, మీకు ఇక్కడ మీకు పైన చూస్తున్నాను చూడండి, అదైతే ఇక్కడ రాయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఉంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. మనకు ఎంటీఎస్, ట్రేడ్స్మెన్ మేటు చాలా పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఆ పోస్ట్ రాయండి. అండ్ పక్కనే యూనిట్ వచ్చేసి మీరు ఇక్కడ మీరు యూనిట్లో వచ్చేసి ఏం రాస్తారంటే మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఈఎంఈ ఇదైతే రాసేయండి, అంతే అనమాట. మనకు అదే యూనిట్ అనమాట మనకు ప్రెజెంట్ వచ్చేసి. సెకండ్ పాయింట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. మీ పేరు అనేది మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా రాయండి. కొట్టుబెత్త లేకుండా క్యాపిటల్ లెటర్స్లో మీ పేరు కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ మదర్ నేమ్ కానీ, అదే విధంగా నీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ 10th మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా రాయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. థర్డ్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ లేదంటే హస్బెండ్ నేమ్. ఎవరైతే మ్యారీడ్ అయినటువంటి అమ్మాయిలు ఎవరుతున్నారో మీ హస్బెండ్ నేమ్ అయితే రాయొచ్చు. మదర్ నేమ్ కింద మీ మదర్ నేమ్ అయితే రాయండి. నెక్స్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అని మీరు 10th మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా వేయండి, డేటు, మంత్, ఇయర్ అనేది. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఏజ్ యాజ్ ఆన్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్. మనకు అప్లై లాస్ట్ డేటు November 14, 2025. నెక్స్ట్ మంత్ 14వ తేదీకి మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అని మీరు కౌంట్ అయితే చేసుకొని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు 6th ఆప్షన్ వచ్చేసి మనకు నేషనాలిటీ, ఇండియన్ అయితే పెట్టండి. 7th వచ్చేసి మనకు రిలీజియన్, మీరు ముస్లిమా, క్రిస్టియన్సా, హిందువునా, సిక్కా, బుద్ధ ఏదైతే ఉందో అక్కడ మీరు రిలీజియన్ అయితే ఇవ్వండి. ఇక నెక్స్ట్ మనకు 8th వచ్చేసి కరెస్పాండెంట్ అడ్రస్ అనమాట. మీ విలేజ్ ఇవ్వండి. ఫస్ట్ మీ హౌస్ నెంబరు, మీ విలేజు, మీ మండలము, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వండి. ఇక్కడ కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం అయితే జరిగినాయి. 9th వచ్చేసి పర్మనెంట్ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ కూడా మీరు ఇవ్వండి. హౌస్ నెంబరు, విలేజ్, మండలము, స్టేటు, పిన్ కోడ్ మొత్తం కూడా విత్ కాంటాక్ట్ మొబైల్ నెంబరు, అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఇవి కూడా ఇవ్వండి. అయితే వరకు ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ ప్రజెంట్ ఏవైతే యాక్టివ్గా ఉన్నాయో అవి మాత్రం ఇవ్వండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఏవైతే ఇవ్వద్దండి. ఇక నెక్స్ట్ మనకు 10th కేటగిరీ, మీరు ఏ కేటగిరీ అనేది ఇక్కడ ఇవ్వండి. మీరు యూఆర్ఆ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా అనేది. 11th వచ్చేసి ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్ సంవత్సరం ఉంటుంది మీ కేటగిరీ డిజబిలిటీ ఇవ్వండి, టైప్ ఆఫ్ డిజబిలిటీ. అండ్ 40% అబవ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే
దీనికి ఎలిజిబుల్ అనమాట. అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటా కింద. ఇక్కడ మీరేందంటే మీకు ఎంత పర్సెంట్ ఉంది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ కాని వాళ్ళు ఎవరుతున్నారో ఈ బాక్స్‌నైతే ఈ రెండిటిని వదిలేసేయండి. ఏం గాదు. ఇక నెక్స్ట్ పేజ్‌లో మనకు 12థ్ ఆప్షన్ వచ్చేసి మనకు ఎవరైతే ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తా ఉన్నారో వాళ్ళొచ్చేసి మీరు ఆర్మీలో గాని, నేవీలో గాని, ఎయిర్ ఫోర్స్‌లో గాని మీరు జాబ్ అయితే చేసి ఉండాలి. రిటైర్మెంట్ అయ్యి ఉండాలి. ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు ఎన్ని సంవత్సరాలు జాబ్ చేశారు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది. మీరు ఏ డేట్‌న మీరు జాబ్ వచ్చింది, ఏ డేట్‌న మీరు రిటైర్మెంట్ అయ్యారు. ప్రతిది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు కాకపోతే దాన్ని టచ్ చేయొద్దండి. 13థ్ వచ్చేసి ఎవరికైతే సెంట్రల్ గవర్నమెంట్ పాలిసీస్ కింద రిలాక్సేషన్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ యెస్ అని పెట్టండి. ఒకవేళ కాదు అనుకుంటే గనక నో అని పెట్టండి. అంటే ఎవరైనా ప్రెజెంట్ జాబ్ చేస్తుంటారో వాళ్ళనమాట. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే గనక ముందుగా వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ ఎస్ఎస్‌సి గాని, 10థ్ గాని పెట్టండి. మీరు అప్లై చేసిన పోస్ట్‌ని బట్టి ఏదైతే ఉందో అది. 10థ్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, 10థ్ ఏ బోర్డు అండ్ 10థ్‌లో వచ్చినటువంటి పర్సెంటేజ్. ఒకవేళ మీకు గ్రేడ్స్ ఉంటే, డివిజన్ ఉంటే అది ఇవ్వండి. 10థ్ తర్వాత మీరు ఎల్‌డీసీకి అప్లై చేసుకుంటే ఇంటర్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఒకవేళ మీరు 10థ్ క్లాస్ పోస్ట్‌కి అప్లై చేసుకుంటున్నారు. బట్ మీ కాడ ఇంటర్ గాని, డిగ్రీ గాని ఉందనుకోండి. అవి కూడా మీరు మెన్షన్ చేస్తా అంటే కూడా అవి కూడా మీరు మెన్షన్ అయితే చేయొచ్చనమాట. ఇక నెక్స్ట్ మనకు కింద ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అప్లై చేసిన పోస్ట్‌కి ఏమైనా ఎక్స్‌పీరియన్స్ అడిగి ఉంటే అండ్ అదే విధంగా మీ కాడ ఉంటే గన. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ అడగలేదనుకోండి లైట్ తీసుకోండి అవసరం లేదు. నెక్స్ట్ 15థ్ వచ్చేసి మనకు లిస్ట్ ఆఫ్ ఎన్‌క్లోజర్ అయితే ఇచ్చాడు. లిస్ట్ ఆఫ్ ఎన్‌క్లోజర్ అంటే మీరు ఈ అప్లికేషన్ ఫామ్‌తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది అటాచ్‌మెంట్ చేసి బై పోస్ట్ ద్వారా పంపిస్తున్నారో ఆ లిస్ట్ అనమాట. ముందుగా వచ్చేసి ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో, ఆధార్ కార్డ్ జిరాక్సు, క్యాస్ట్ జిరాక్సు, డొమిసైల్ జిరాక్సు అండ్ డొమిసైల్ అనేది చాలామంది దొరకడం లేదంటున్నారు. మీరు గూగుల్‌లో వచ్చి డొమిసైల్ పీడీఎఫ్ అని కొట్టండి వస్తది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఎంఆర్ తోటి సైన్ చేపించుకుంటే సరిపోద్దనమాట. ఇక నెక్స్ట్ ఇంగా మీరేమన్నా జిరాక్స్‌లు పెడతా ఉంటే ఒకవేళ ఎల్‌డీసీకి అప్లై చేసిన వాళ్ళు ఇంటర్ జిరాక్స్ కూడా కాబట్టి ఇంటర్ కూడా మీరు మెన్షన్ అయితే చేయాలి. అన్నీ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఇక నెక్స్ట్ మనకు 16థ్ వచ్చేసి మనకు డీటెయిల్ ఆఫ్ ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట. మనకు ఆధార్ కార్డ్ వచ్చేసి పంపిస్తున్నాం కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే పెట్టండి. లేదు మీ కాడ పాన్ కార్డ్ గాని, పాస్‌పోర్ట్ నెంబర్ గాని, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అవి కూడా మీరు పెట్టేసి అవి కూడా జిరాక్స్‌లు అయితే పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు డిక్లరేషన్ అనమాట. ఇక డిక్లరేషన్ వచ్చేసి మీరు సిగ్నేచర్ అప్లికెంట్ కాడ సిగ్నేచర్ చేయండి మీరు. లెఫ్ట్ సైడ్ ప్లేస్ అండ్ డేట్ కాడ ప్లేస్ వచ్చేసి మీ విలేజ్ గాని, మీ మండలం గాని, మీ డిస్ట్రిక్ట్ గాని ఇయొచ్చు. డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అయితే అప్లై చేసినారో ఆ డేట్‌తో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు కింద వచ్చేసి మనకు నోట్ అని ఇచ్చి కొన్ని ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు పంపిస్తున్నటువంటి ఎన్వలప్‌తో పాటు ఒక చిన్న ఎన్వలప్ అయితే పంపించాల్సి ఉంటదన్నమాట. ఆ చిన్న ఎన్వలప్ మీద మీరు రూ. 5 పోస్టల్ స్టాంప్ అనేది అతికించి బై పోస్ట్ ద్వారా పంపియాలి. ఒక చిన్న ఎన్వలప్ అంటే మెయిన్ ఎన్వలప్ కంటే కొంచెం చిన్నగా అయితే ఉంటుంది. అది నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్. మీరు పంపిస్తున్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎన్ని పంపిస్తున్నారని కౌంట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ జిరాక్సు, 10థ్ మెమో జిరాక్సు, ఇంటర్ మెమో జిరాక్సు అండ్ క్యాస్ట్ జిరాక్సు, డొమిసైల్ జిరాక్సు, ఇంకా మీ ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ జిరాక్సు, ఒకవేళ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్ జిరాక్సు అన్నీ కూడా మీరు కౌంట్ చేసుకొని అవి ఎన్నున్నాయి 6నా, 4, 3, 5, 7 మొత్తం కూడా ఇక్కడ కౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట నెంబరు. ఇక నెక్స్ట్ మనకు 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్. మనకు నేము, మదర్ నేమ్ లేదా ఫాదర్ నేమ్ అయితే మనకు బ్యాక్ సైడ్ అయితే రాసి మనం ఫోటోస్ అయితే పంపియాలి. 2 ఫోటోలన్నమాట. నెక్స్ట్ మనకు అక్నాలెడ్జ్‌మెంట్ అడ్మిట్ కార్డ్ అంటే కింద ఉంది చూడండి అడ్మిట్ కార్డ్ అది కూడా బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు అక్నాలెడ్జ్‌మెంట్ కార్డ్, అడ్మిట్ కార్డ్ అనేది మనకి ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ముందుగా వచ్చేసి ఇక్కడ రీసెంట్‌గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించాలి. ఫోటో పైన మీరు క్రాస్‌గా సిగ్నేచర్ అయితే చేయాలి. అయితే తర్వాత మీరు పైన కూడా మీరు ఒక ఫోటో అయితే అతికిస్తారు కదా! అక్కడ కూడా మీరు క్రాస్‌గా సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటదన్నమాట సెల్ఫ్ అటెస్ట్ అనేది. నెక్స్ట్ పోస్ట్ అప్లైడ్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేసినా ఆ పోస్ట్ రాయండి. యూనిట్ వచ్చేసి మనకు మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఈఎంఈ ఉంది కదా! అదైతే రాయండి. థర్డ్ వచ్చేసి మనకు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ పేరు క్యాపిటల్ లెటర్ రాయండి. 4థ్ మీ డేట్ ఆఫ్ బర్త్, 5థ్ మీ మదర్ నేము, 6థ్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేము. ఇక 7 వచ్చేసి కేటగిరీ అప్లైడ్. మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేసినారో ఆ కేటగిరీ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక నెక్స్ట్ మనకు 8థ్ వచ్చేసి మీ అడ్రస్ ఇవ్వండి. హౌస్ నెంబర్, విలేజ్, మండలము, స్టేటు, పిన్ కోడ్. 9థ్ వచ్చేసి మీ మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు కింద వచ్చేసి ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అయితే ఉంది కదా! దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఫిలప్ అయితే చేయొద్దండి. ఇది ఆర్మీ వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తారన్నమాట దీన్ని ఫిలప్ చేసి. ఈ విధంగా మీరు దీన్నైతే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేశారు కదా! అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసిన తర్వాత మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేది అటాచ్‌మెంట్ చేసి పంపించాలి. వాటిలోన మనకు మన 10థ్ క్లాస్ మార్క్స్ మెమో జిరాక్సు, తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్సు, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జిరాక్స్‌లు. మీరు ఏదైతే అప్లై చేశారో పోస్ట్‌కి, ఆ పోస్ట్‌కి ఏమైతే క్వాలిఫికేషన్ అడిగాడో ఆ క్వాలిఫికేషన్ జిరాక్స్‌లు అన్నమాట. నెక్స్ట్ మనకు ఎనీ డిజేబుల్ సర్టిఫికేట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మీకు డిజేబుల్ సర్టిఫికేటు. నెక్స్ట్ మనకు ఎవరైతే ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళ డిశ్చార్జ్ సర్టిఫికేటు.
ఇక నెక్స్ట్ ప్రెజెంట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జిరాక్స్. నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డు గానీ, ఓటర్ ఐడీ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ ఏదో ఒకటి పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇన్ కేసు వీడియోస్ ఉంటే గన వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ ఉంటది. అది కూడా పెట్టాలి. ఇవన్నీ కూడా మీరు జిరాక్స్ మాత్రమే పంపియాలి. ప్రతి జిరాక్స్ కింద కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే మరి ఇప్పుడు చిన్న ఎన్వలప్ అయితే పంపించాలి. రూ. 5 పోస్టల్ స్టాంప్ అనేది అతికించని చెప్పాను కదా! ఇదే అనమాట చిన్నది. ఇది మెయిన్ ఎన్వలప్ కంటే కొద్దిగా చిన్నగా ఉంటుందనమాట. 2 కూడా సేమే ఉంటాయి. బట్ కొద్దిగా చిన్నగా అయితే ఉంటుంది. అదైతే చూసుకోండి. దీని మీద మీరు రూ. 5 పోస్టల్ స్టాంప్ అనేది అతికించాలి. నేను రూ. 10 పోస్టల్ స్టాంప్ అనేది అతికించాను. ఒకవేళ మీరు రూ. 10 పోస్టల్ స్టాంప్ అతికించినా పర్వాలేదు. ఒకవేళ రూ. 5 పోస్టల్ స్టాంప్ మాత్రమే ఉందంటే అతికించండి. ఇంకోటి బ్రదర్ మీకాడ అంటే మీరు వీడియోలో చెప్పినటువంటి పోస్టల్ స్టాంపే మాకు దొరకడం లేదంటున్నారు. పోస్ట్ ఆఫీస్‌లో ఏది దొరికితే అది అతికించండి. నానబెట్టిందే నేను చూపించేదే మీరు అతికించాలని ఎక్కడ రూల్ లేదు. ఇక్కడ ఇది కూడా నేను గూగుల్‌లో తీసుకొచ్చి పెట్టాననమాట అంతే మీకు చెప్పడానికి. ఇంకోటి రూ. 5 పోస్టల్ స్టాంప్ లేకపోతే రూ. 10 అతికించండి. రూ. 10 కూడా లేదనుకుంటే గన రూపాయి పోస్టల్ స్టాంప్ అనేది 5 అతికించండి. ఏం గాదు. ఇక దీని మీద మీరేం చేస్తారంటే 2 అని పెట్టి మీ అడ్రస్ రాయండి. మీ పేరు, మీ ఫాదర్ నేము, హౌస్ నెంబరు, విలేజు, మండలము, డిస్ట్రిక్టు, స్టేటు, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ మొత్తం కూడా 2 అని పెట్టి ఈ చిన్న ఎన్వలప్ మీద మీరు రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇదొచ్చేసి మెయిన్ ఎన్వలప్ అనమాట. చిన్న దానికంటే ఇది కొద్దిగా పెద్దగుంటుంది. కొద్దిగానే పెద్దగుంటుంది. అదైతే చూసుకోండి. దీని మీద మీరేం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేసినా ఆ పోస్ట్ రాయండి. నేను ఎగ్జాంపుల్‌గా ఇక్కడ మీకు ఎంటీఎస్ అయితే మెన్షన్ చేశాను. అండ్ పక్కనే అండ్ కేటగిరీ అయితే ఉంటుంది. మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేద్దాం అనుకుంటారో ఆ కేటగిరీ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. మీరు నోటిఫికేషన్ వీడియో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను. ఏమేం పోస్టులు భర్తీ ఏ కేటగిరీ వాళ్ళకు ఎక్కడ పోస్టులు ఉన్నాయి మొత్తం. ఇక 2 అడ్రస్ వచ్చేసి మీరేం రాస్తారంటే మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఈఎంఈ పిన్ కోడ్ వచ్చేసి మనకు 900453 కేర్ ఆఫ్ 56 ఏపీఓ. ఈ అడ్రస్ మీరు 2 అని పెట్టి రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, ఫాదర్ నేమ్, హౌస్ నెంబరు, విలేజు, మండలము, స్టేటు, డిస్ట్రిక్టు, స్టేటు, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ మొత్తం కూడా ఫ్రమ్ అని పెట్టి రాయాలి. ఇక్కడ మెయిన్ ఎన్వలప్ మీద మన అడ్రస్ అనేది ఫ్రమ్ అని పెట్టి రాయాలి. ఇంకోటి కొంతమంది వచ్చేసి బ్రదర్ నేను కర్ణాటకలో ఉన్నాను అండ్ కొంతమంది హైదరాబాద్‌లో ఉన్నాను. ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చా ఏపీ వాళ్ళని అంటున్నారు. మీరు ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోండి. బట్ మీరు ఫ్రమ్ అడ్రస్ అని మీరు మెయిన్ ఎన్వలప్ మీద మీరు ప్రెజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ పెట్టి పంపించండి. ఒకవేళ చిన్న ఎన్వలప్ ఉంది కదా! ఆ చిన్న ఎన్వలప్ మీద వచ్చేసి మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయ్యి మీకు అడ్మిట్ కార్డ్ పంపిస్తున్నారనుకోండి. మీకు అక్కడ మీ ఓన్ ఇంటికైతే వెళ్ళిపోతదనమాట అడ్మిట్ కార్డ్. మీ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మీ ఇంటి కార్డ్ నుంచి మళ్ళా మీరు ఎక్కడున్నా కూడా మళ్ళా మీరు తీసుకోవచ్చు దాన్ని. ఆ విధంగా. ఇక ఫైనల్‌గా మీరేం చేస్తారంటే మీరు ఫిలప్ చేసిన అప్లికేషన్ ఫార్ము, మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్‌లు అన్నీ కూడా ఫోల్డ్ చేసి ఈ మెయిన్ ఎన్వలప్‌లో పెట్టేయాల్సి ఉంటుంది. ఈ మెయిన్ ఎన్వలప్‌లో పెట్టేసిన తర్వాత అండ్ ఇంకోటి ఈ మెయిన్ ఎన్వలప్‌లో మీరు ఒక చిన్న ఎన్వలప్ కూడా రూ. 5 పోస్టల్ స్టాంప్ అతికించారు కదా! అది. అండ్ ఇంకోటి 2 ఫోటోలు. ఫోటో పైన మీరు సిగ్నేచర్ చేయండి సెల్ఫ్ అటెస్టెడ్. అండ్ ఫోటో బ్యాక్ సైడు మీ ఫాదర్ నేమ్ గాని, మదర్ నేమ్ గాని రాయండి. డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు మొత్తం కూడా. ఆ ఫోటోలు కూడా దీనిలో పెట్టేసిన తర్వాత మీరు దీన్ని బై పోస్ట్ ద్వారా పంపియాలి. బై పోస్ట్ ద్వారా ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. అప్లై లాస్ట్ డేట్ మనకు నవంబర్ 14, 2025 నెక్స్ట్ మంత్ 14వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్ మనకు మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఏదైతే ఉందో మనకు ఆర్మీ గ్రూప్ సి నోటిఫికేషన్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలి? ఏ అడ్రస్ పంపించాలి? ఏ విధంగా ఏమేం డాక్యుమెంట్స్ పంపించాలి? పూర్తి డీటెయిల్స్ చెప్పాననుకుంటున్నాను. మీకు అప్లికేషన్ ఫార్మ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ ఇంకోటి బ్రదర్ ఎవరైనా నోటిఫికేషన్ వీడియో చూడకపోతే చూడండి. ఇది కొత్త నోటిఫికేషన్ మాట మనకు నిన్ననే రావడం అయితే జరిగింది. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్ మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ చేయండి. లేదా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేలో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేలో మీరు మెసేజ్ చేయొచ్చనమాట. థాంక్ యూ.